ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామాన్ని జల ప్రళయం ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే ధరాలిలో క్లౌడ్ బర్స్ట్ కొండ చర్యలు విరిగిపడటం వల్ల భారీ విధ్వంసం జరిగింది. ఈ విపత్తులో దాదాపు 60 మందికి పైగా గల్లంతవగా 5గురు మరణించారు. అయితే ప్రస్తుతం ధరాలి గ్రామంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఆర్మీ విడుదల చేసింది. డ్రోన్ ఫుటేజ్ లో కూలిపోయిన పెద్ద పెద్ద భవనాలు, బురదతో నిండిన నదీ తీరాలు, కొన్ని చోట్ల 50 అడుగుల లోతులో బురదలో కూరుకుపోయిన ఇళ్లు కనిపిస్తున్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి, ఇళ్లు గుర్తుపట్టలేనంతగా పాడైపోయాయి. అటు రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర సంస్థలు డ్రోన్లను రంగంలోకి దింపాయి. డ్రోన్లతో బాధితులను గుర్తించే పనిలో పడ్డారు. అటు మృతదేహాలను వెతకడానికి డాగ్ స్క్వాడ్ ను ఆర్మీ రంగంలోకి దింపింది. రెస్క్యూ టీంలు డ్రోన్ల సహాయంతో అత్యంత ప్రభావిత ప్రాంతాలను మానిటర్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటంతో డ్రోన్లు రెస్క్యూ టీంలకు కళ్లుగా మారాయి. అదనపు సైనిక బృందాలు, డాగ్ స్క్వాడ్లు, లాజిస్టిక్ డ్రోన్లు, మట్టి తొలగించే యంత్రాలను సహాయక చర్యల కోసం మోహరించారు. అటు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర వస్తువులను చేరవేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం అందించడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. గల్లంతైన వారిని గుర్తించడం, కనెక్టివిటీని పునరుద్ధరించడం పైన ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. మొత్తంగా ధరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. పాపం చాలా మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాసాల్లో తలదాచుకుంటున్నారు ఇప్పుడు. Beta